నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే అడవిలో కోతులు సందడి చేస్తున్నట్టుగా ఉంది అనుకుంటే పొరపాటే. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వ్యవసాయ శాఖ కార్యాలయం. భూపాలపల్లి పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయ పరిసరాలలో లోపించిన పారిశుద్ధ్యం. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం పరిసరాలు పారిశుద్ధ్యం లోపించి అధ్వానంగా ఉన్నాయి. చుట్టూ పిచ్చి మొక్కల మధ్య నిత్యం రాకపోకలు సాగిస్తున్న రైతులు మరియు అధికారులు. అంతేకాకుండా రోజు ఇక్కడ చెట్లపైన కోతులు బెడద ఎక్కువై అడవిని తలపిస్తున్నాయి. కార్యాలయంలోకి వెళ్లాలంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న రైతులు. పిచ్చి మొక్కలు ఇంత ఏపుగా పెరిగే వరకు అధికారులు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం మెట్లపై పాకురు చేరి ప్రమాదకరంగా ఉంది అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, అధికారులు, అందులో పనిచేసేవారు ఎవరికి వెళ్లాలన్నా చుట్టూ పిచ్చి మొక్కలు మరియు గడ్డి పెరిగి ప్రమాదం పొంచి ఉంది. కావున ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టి కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని రైతులు కోరుతున్నారు. అది గొర్లవేడు. నా పేరు దొడ్డ నారాయణ. నేను అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి వచ్చిన 9 గంటలకు వచ్చిన. ఇప్పుడు 10 అవుతుంది. లోపలికి పోదామంటే కోతులు రానిత్తలేవు. కోతులు బాగున్నాయి. పిల్లలు, తల్లులు కోతులు బాగా ఎగబడతాయి. లోపలికి పోదామంటే భయం అవుతుంది. పందులు, చెట్లు చూస్తే జంగల్ ఉన్నట్టున్నది. కోతులు లోపలికి రానిత్తలేవు. అధికారులు స్పందించి ఆ జంగల్ని సాగు చేయించి కొద్దిగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది. రైతులకు లోపలికి పోవాలంటేనే భయం అవుతుంది. కొద్దిగా అధికారులు స్పందించి ఆ జంగల్ని సాగు చేయించాలని కోరుతున్నాం. జంగల్ అన్నట్టున్నది. ఘోరం ఫోటో తీసి పెట్టు. అది రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించవచ్చు. అది ఒక్కడు మాట్లాడుతాడు. కలెక్టర్ దాకా పోవు కదా.